ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విశ్వాస పరీక్షలో గెలుపొందారు. ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఆయన స్వయంగా ప్రవేశపెట్టగా ఇవాళ సభలో చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్ లో మోజువానీ ఓటుతో ఆయన సభా విశ్వాసం పొందారు. ఓటింగ్ సందర్భంగా 64 మంది ఆప్ ఎమ్మెల్యేల్లో 54 మంది సభకు హాజరయ్యారు. అంతకుముందు చర్చలో పాల్గొన్న కేజ్రీవాల్ సభలో తమ పార్టీకి మెజారిటీ ఉందన్నారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ ప్రయత్నిస్తూ ఉండటంతో విశ్వాస తీర్మానానికి వెళ్లామని చెప్పారు. బీజేపీ ఏడాది లోక్సభ ఎన్నికల్లో గెలిచినా 2029 ఎన్నికల్లో బీజేపీ నుంచి దేశానికి తమ పార్టీ విముక్తి కల్పిస్తుందని సవాల్ చేశారు. ఆప్ ఎమ్మెల్యేలు ఎవరూ ఫిరాయింపులకు పాల్పడలేదని, 2 ఎమ్మెల్యేలు జైలులో ఉన్నారని, కొందరికి ఆరోగ్యం బాగోలేదని, మరికొందరు ఢిల్లీలో లేరని చెప్పారు. అరెస్టుల ద్వారా ఆప్కు చరమగీతం పాడాలని బీజేపీ ఆలోచనగా ఉందని ఆరోపించారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయితే పార్టీ కుప్పకూలుతుందని వారి అంచనాగా ఉందని, కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయవచ్చునేమో కానీ కేజ్రీవాల్ ఐడియాలజీని ఎలా అరెస్ట్ చేస్తారు అని సీఎం ప్రశ్నించారు.